చెప్పేది వినమ్మా. అయ్యో అమ్మా, నా మాట కోపడకు అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా పాపం అమ్మా, తను నేనే తనని లవ్ చేశానమ్మా. అమ్మా తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అమ్మా. అమ్మా అమ్మా, దేవి పాపం అమ్మా, తనని ఏం చేయకండమ్మా. ఆ తర్వాత ఏమైంది? హాయ్ దేవి. నాతో పాటు రా. కూర్చో. కూర్చో దేవి, కూర్చో. అందరూ తినండి. అమ్మా, మీకు మా మీద కోపం లేదు కదమ్మా? ఏంట్రా, అంతా చేసి చివర్లో వచ్చి ఇలా చెప్తే నేనింకేం చేయగలను? చాముండేశ్వరి ప్లీజ్ కొంచెం అర్థమయ్యేలా మాట్లాడు. ఏంటండి మీరు కూడా ఇలా చెప్తున్నారు? ఎలా వదిలిపెట్టాలి, ఎక్కడ పట్టుకోవాలి? మన కొడుకు ఈ అమ్మాయే నచ్చిందని మొండిగా చెప్తున్నాడు. అది కూడా ఫోర్స్ చేసి లవ్ చేయమని ఒప్పించానని వాడే చెప్తున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పుడు వీడి బిడ్డ తన కడుపులో పెరుగుతోందని వీడే చెప్తున్నాడు. ఈ విషయంలో నేనేమైనా అనుకున్నా కూడా ఏం చేయగలనండి? ఏరా తమ్ముడు? అక్క, అవునక్క, ఏం చేయగలం? దేవి, మేమేదో ఫ్యామిలీ వాళ్ళ మాట్లాడుకుంటున్నాం. నువ్వు తినమ్మా. కడుపుతో ఉన్న అమ్మాయి పస్తులుండకూడదు. అమ్మ చెప్తుంది కదా, తిను. ఏ ఊరమ్మా? తిరుపతి దగ్గర కాణిపాకం ఆంటీ. ఓ, తినమ్మా, తిను. నాన్న పేరేంటి? ఏం చేస్తుంటారు? నాన్న పేరు వరదరాజు. ఆయన మా ఊరి ప్రెసిడెంట్. ఓ, ప్రెసిడెంట్. నువ్వు తినమ్మా, తిను. అవును, నువ్విప్పుడు వెళ్ళి కడుపుతో ఉన్నానని చెప్తే మీ నాన్న ఒప్పుకుంటారా? నన్ను చంపేస్తారు. ఊళ్ళో పెద్ద మనిషి, చాలా పరువు గల మనిషి. మామూలు ఊరి ప్రెసిడెంట్కే ఈ పరిస్థితి. నేను ఎంత పెద్ద బిజినెస్ ఉమెన్, నా అంతస్తు, నా ప్రెస్టీజ్, ఇదంతా నీకు తెలుసా? నా కొడుకు అభి పెళ్లిని నేను ఎలా చెయ్యాలి అని కలలు కంటున్నానని నీకేమైనా ఐడియా ఉందా? అమ్మా రే, నేను ఊరికే మాట వరుసకి చెప్పాను. సరే వదిలే. నాకు
నా కొడుకు సంతోషమే ముఖ్యం. వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు. అందువల్ల మీ ప్రేమకు నేను ఓకే చెప్తున్నాను. నేనే మీ ఇద్దరికీ దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. వచ్చే శనివారం మంచి రోజు. గుడిలోనే చాలా సింపుల్ గా క్లోజ్ చేయడానికి నేను ప్లాన్ చేస్తాను. చాముండేశ్వరి, ఐ మీన్ మీ పెళ్లి చేయడానికి నేను ప్లాన్ చేస్తాను అంటున్నాను. తర్వాత దేవి కుటుంబంతో మాట్లాడి వాళ్ళు ఒప్పుకున్నాక ఏదో ఒక స్టార్ హోటల్లో అరేంజ్ మ్యారేజ్ లా చేసి గ్రాండ్ గా రిసెప్షన్ చేసేద్దాం. ఎందుకక్క తొందర? ఈడియట్, తన కడుపులో బిడ్డ పెరుగుతోంది. ఐ హేట్ టికింగ్ టైం బాంబ్స్. ఏంటబ్బి, నీకు ఓకేనా? తనకు ఓకే అమ్మా, నాకు ఓకే అమ్మా. వాడు కూడా నాలాగే భార్యను అడిగే అన్ని చేస్తాడనుకుంటా. అమ్మా, ఏంటి బావి ఇలా మాట్లాడుతున్నాడు? నోరు మీ తర్వాత మాట్లాడుకుందాం. అందరూ తినండి. తిను. ఏమే, ఆవిడ పెద్ద మనసుతో మీ ప్రేమను అంగీకరించారు కదా, మరెందుకు చావాలని ప్రయత్నించావే? మంచిగా మాట్లాడినంత మాత్రాన మంచి చేస్తారని అనుకోకూడదు. అది ఆ చాముండేశ్వరిని చూశాకే అర్థమైంది. చాముండేశ్వరి నాకు సెపరేట్ గా రూమ్ ఇచ్చి వాళ్ళింట్లోనే ఉండమన్నారు. పెళ్లి జరగబోతుందనుకుని సంతోషంగా ఉన్నాం. అమ్మా, ఇదిగో అమ్మా, నీ పెళ్లికి చీర నగలు. ఇవన్నీ మా ఇంటి కోడలుగా వచ్చే వాళ్ళకి ఇచ్చే సంప్రదాయం. తీసుకో. థ్యాంక్స్ అత్తయ్య. సంతోషమా? చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. ఇప్పుడు నేను మీ సంతోషాన్ని పాడు చేయబోతున్నాను. అమ్మా, అక్క, విషయం ఏంటని చెప్పకుండా సడన్ గా ఇలా మాట్లాడుకో. పిల్లలు భయపడుతున్నారు కదా. ఓ సరే సరే, నేను ఊరికే చెప్పాను. భయపడాల్సిందేమీ లేదు. అభిని బిజినెస్ పని మీద ఒక వారం దుబాయ్ పంపించాలి.